Hello, my dear future nursing officers. Welcome to the HNA Hyderabad Nursing Academy, one of the best platform for future nursing officers to prepare for your upcoming nursing officer exams. సో ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఏబీజీ గురించి థియరీ క్లాస్ అదేవిధంగా దీనికి సంబంధించిన కొన్ని ఎంసీక్యూస్ని అయితే చేద్దాము. సో ఇవి అప్కమింగ్ ఎగ్జామ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. సో హైదరాబాద్ నర్సింగ్ అకాడమీ ఆల్రెడీ మనకు ఫ్రీ డెమో క్లాసెస్ అండ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అందరూ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. సో ఈ ఏబీజీ క్లాస్ అనేది మనకు అప్కమింగ్ నార్సెట్కి కానీ, ఆర్ఆర్బి కానీ, నిమ్స్, టిమ్స్కి కానీ చాలా చాలా ఇంపార్టెంట్. సో మస్ట్ వాచ్ టాపిక్ ఇది. సో కాబట్టి అందరూ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఏబీజీ పారామీటర్స్. సో అసలు ఏబీజీ అంటే ఏంది? సో ఏబీజీ అంటే ఆర్టేరియల్ బ్లడ్ గ్యాసెస్. సో దీంట్లో మనం ఏమేం పారామీటర్స్ చూస్తామంటే బేసిక్గా పీహెచ్ చూస్తాము బ్లడ్ యొక్క. సో నార్మల్ పీహెచ్ వచ్చేసి మనకు 7.35 టు 7.45. అదేవిధంగా CO2 35 నుంచి 45 mmHg అయితే ఉంటుంది. సో ఇక్కడ దీన్ని గుర్తుపెట్టుకోవడానికి మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ ఈ పీహెచ్ వాల్యూలోనే మనకు CO2 వాల్యూ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి ఈ ట్రిక్ని గుర్తుంచుకోండి. సో మళ్ళీ మనకు రిమెంబర్ చేసుకోవడానికి ఇబ్బంది అయితే ఉండదు. సో ఎలాంటైనా మనము కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ అయితే ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, దానికి రిప్లై ఇస్తాము. సో నెక్స్ట్ వచ్చేసి HCO3. HCO3 వాల్యూ వచ్చేసి మనకు 22 నుంచి 26 ME ఈక్వలెంట్ పర్ లీటర్ ఉంటుంది. అదేవిధంగా O2 సాచురేషన్, బ్లడ్ సాచురేషన్స్ వచ్చేసి మనకు 95 నుంచి 100% అయితే వాల్యూ నార్మల్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ పారామీటర్స్ అయితే మనకు చాలా ఇంపార్టెంట్. ఎలాంటి మీరు ఏబీజీ అనాలిసిస్ చేయాలంటే మాత్రం కాబట్టి ఈ వాల్యూస్ని మీరు ఎలాగైనా గుర్తుంచుకోవాలి, తప్పదు. సో ఈ వాల్యూస్ని బేస్ చేసుకొని మనం ఏబీజీ ఇంటర్ప్రిటేషన్ అయితే చేయడం పాసిబుల్ అవుతుంది. కాబట్టి ఈ వాల్యూస్ మనకు ఎగ్జామ్స్లలో కూడా ఒక్కొక్కసారి పీహెచ్ కానీ HCO3 వాల్యూస్ కానీ అడగడం జరుగుతుంది కాబట్టి సో కంపల్సరీగా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ మనకు ఈజీ ట్రిక్ చెప్పాలి అంటే పీహెచ్. సో పీహెచ్ పెరిగినా మనకు HCO3 కూడా, బైకార్బోనేట్ కూడా పెరుగుతుంది. సో ఇవి సింపుల్ ట్రిక్స్ అన్నట్టు. సో గుర్తుంచుకోండి కంపల్సరీ. సో కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ కాబట్టి పీహెచ్ పెరిగిందంటే దాంట్లో HCO3 కూడా పెరుగుతుంది. ఈ రెండు ఫ్రెండ్స్ లాగా అపోజిషన్ లాగా మనకు వర్క్ చేయవు, బట్ CO3కి అపోజిషన్ లాగా మనకు వర్క్ చేస్తుంది. కాబట్టి పీహెచ్, HCO3 యాజ్ ఇట్ ఈజ్ మనకు పీహెచ్ పెరిగితే HCO3 పెరుగుతుంది, పీహెచ్ తగ్గితే HCO3 తగ్గుతుంది. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా పీహెచ్ పెరిగింది ఇక్కడ, సో పెరిగింది కాబట్టి HCO3 తగ్గుతుంది. అదేవిధంగా పీహెచ్ తగ్గిందనుకోండి HCO3 అనేది పెరుగుతుంది. సో ఇవి రెండు ఆపోజిట్లో వర్క్ చేస్తాయి, బట్ పీహెచ్ అండ్ HCO3 సేమ్ ఉంటుంది కాబట్టి ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. మనకు అప్కమింగ్లో మీకు క్లియర్గా నేను ఎంసీక్యూస్ చేసేటప్పుడు కూడా చూపిస్తాను, ఎందుకంటే ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్ప్రిటేషన్ మీరు ఆన్సర్ చేసేటప్పుడు ఈ ట్రిక్స్ అనేది మీకు ఈజీగా గుర్తుండాలి, సరేనా? నెక్స్ట్ స్లైడ్స్కి వెళ్దాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అసిడోసిస్, ఆల్కలోసిస్ మనం ఎలా గుర్తిస్తాము అంటే ఇది మెయిన్లీ ఫస్ట్ మనం పీహెచ్ని చూసుకోవాలి. పీహెచ్ పెరిగిందంటే మనకు ఆల్కలోసిస్ వస్తుంది. అదేవిధంగా పీహెచ్ తగ్గితే మనకు అసిడోసిస్ కింద మనం పరిగణిస్తాము. సో నెక్స్ట్ మనం మెటబాలికా లేదా ఇది రెస్పిరేటరీకి సంబంధించిందా అని మనం చూసుకున్నట్టయితే
ఇఫ్ రెస్పిరేటరీకి సంబంధించింది అయి ఉంటే మనకు CO2ని మనం రూల్ ఔట్ చేయాలి. అది పెరిగిందా? తగ్గిందా? అనేది. సో, మెటబాలిక్‌కి సంబంధించిన డిసార్డర్స్ ఏదైనా మనం రూల్ ఔట్ చేయాలి అంటే బైకార్బోనేట్ వాల్యూని మనం చూసుకోవాలి. సో, ఇక్కడ చూడొచ్చు మీరు రెస్పిరేటరీ అసిడోసిస్ అని ఇచ్చాడు. సో, రెస్పిరేటరీ అసిడోసిస్ మనకెప్పుడు అవుతుంది అంటే రెస్పిరేటరీ పీహెచ్ తగ్గిందనుకో మనకు అసిడోసిస్ కింద మనం కన్ఫర్మ్ చేసుకుంటాం. సో, పీహెచ్ తగ్గింది. సో, దట్ రిలేటెడ్ టు అసిడోసిస్. సో, ఆ అసిడోసిస్ రిలేటెడ్ టు రెస్పిరేటరీయా లేదా మెటబాలికా అనేది మనం అగైన్ చూస్తాము CO2. సో, ఇక్కడ CO2 పెరిగింది. పీహెచ్ తగ్గింది. CO2 పెరిగింది. కాబట్టి ఇది రెస్పిరేటరీ అసిడోసిస్. సో, రెస్పిరేటరీకి సంబంధించిన అసిడోసిస్. సో, అదే విధంగా రెస్పిరేటరీ ఆల్కలోసిస్. సో, నేను ప్రీవియస్ చెప్పిన విధంగా పీహెచ్ పెరిగితే మనకు ఆల్కలోసిస్ అని చెప్పాను. సో, పీహెచ్ ఇక్కడ పెరిగిన మార్క్ నేను ఆల్రెడీ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి పీహెచ్ పెరిగింది. సో, దట్ ఇండికేట్స్ ఆల్కలోసిస్. బట్ దట్ రిలేటెడ్ టు హెచ్ మనకు మెటబాలికా లేదా ఆల్కలోసిసా అని చూసుకుంటే మళ్ళీ అగైన్ CO3. CO3 డిక్రీజ్ అయింది. సో, ఇక్కడ డిక్రీజ్ అయింది కాబట్టి దట్ ఇండికేట్స్ ఆల్కలోసిస్ రిలేటెడ్ టు రెస్పిరేటరీ. సో, అగైన్ రెస్పిరేటరీ ఆల్కలోసిస్. సో, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మెటబాలిక్ అసిడోసిస్ అని ఇచ్చాడు. సో, మెటబాలిక్ అసిడోసిస్ ఇందులో మనకు నేను క్లియర్‌గా ఫస్ట్ స్లైడ్‌లో చెప్పినట్టు పీహెచ్ తగ్గితే HCO3 కూడా తగ్గుతుంది. ఈ కండిషన్‌లో. సో, ఇక్కడ 2 వాల్యూస్ కూడా తగ్గుతాయి అనుకోండి. పీహెచ్ తగ్గింది, HCO3 తగ్గింది. దట్ ఇండికేట్స్ మెటబాలిక్ అసిడోసిస్. నెక్స్ట్ మెటబాలిక్ ఆల్కలోసిస్. సో, ఇక్కడ క్లియర్‌గా మనం పీహెచ్ పెరిగిన ఇండికేషన్ ఉంది కాబట్టి ఆల్కలోసిస్ అండ్ HCO3 కూడా పెరిగింది కాబట్టి మెటబాలిక్ రిలేటెడ్ టు మెటబాలిక్. సో, మెటబాలిక్ ఆల్కలోసిస్. సో, ఇంతండి. ఎక్కువ మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ సింపుల్ ట్రిక్స్‌ని మీ మైండ్‌లో ఉండాలి. అప్పుడే మీరు ఏబీజీ అనేది ఆ ఎగ్జామ్‌లో వచ్చినప్పుడు రాంగ్ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇవి కొంచెం ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పే ఏ క్లాస్ ఉన్నా కూడా మీరు ఆహ్, మీరు ఓన్లీ మొబైల్‌లో చూస్తున్నట్టే నేను చెప్తున్న ఏ క్లాస్ అయినా కూడా మీరు వాచ్ చేస్తుంటే మాత్రం మొబైల్‌లో చూస్తే మీకు పెన్ గాని, పేపర్ గాని అవైలబుల్ లేదు అంటే స్క్రీన్‌షాట్ తీసుకోండి. అదే విధంగా మీరు హోమ్‌లోనే ప్రిపేర్ అయ్యి ఉండి మీకు అన్ని సెటప్ ఉంది అంటే కంపల్సరీ మీరు పెన్ను, పేపర్ పట్టుకొని మీకు రన్నింగ్ నోట్స్ అనేది మెన్షన్ చేయాలి. ఎందుకంటే ఎలాంటి ప్రిపరేషన్‌కైనా మనం పెన్ను, పేపర్ లేనిది జస్ట్ డైరెక్ట్ ప్రిపేర్ అవుతున్నామంటే అప్పటి మందమే మనకు గుర్తుంటుంది. బట్ అగైన్ మనం కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటాము. కాబట్టి పెన్ను, పేపర్ పట్టుకొని దెన్ అండ్ దేర్ మీరు రాసుకుంటే మీకు మళ్ళీ దాన్ని రివైజ్ చేసుకుంటే మాత్రం మీకు చాలా రోజులు అది రిటైన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా రన్నింగ్ నోట్స్ అనేది మీరు కంటిన్యూ చేయాలి. సో, క్లియర్ ఈ ట్రిక్స్. నెక్స్ట్ ఇది కంపెన్సేషన్‌కి సంబంధించింది. సో, కంపెన్సేషన్ అది పార్షియల్లీ కంపెన్సేషనా? కంపెన్సేటెడా? లేక మనకు అన్‌కంపెన్సేటెడా అనేది మనకిక్కడ దాని గురించి క్లియర్‌గా చెప్తాను. ఇఫ్ అది కంపెన్సేషన్ అయి ఉంటే మనకు పీహెచ్ వాల్యూని మనం చూసుకోవాలి. ఇఫ్ ఒక క్వెషన్ వచ్చింది మనకు. దాంట్లో అది కంపెన్సేటెడా? లేదంటే పార్షియల్లీ కంపెన్సేటెడా? లేదా అన్‌కంపెన్సేటెడా? అని మనం రూల్ ఔట్ చేయడానికి పీహెచ్ వాల్యూ అనేది మనం చూసుకోవాలి. ఇఫ్ కంపెన్సేటెడ్ అయితే మనకు పీహెచ్ ఇందులో నార్మల్ ఉంటుంది. సో, మెటబాలిక్ అయినా అది రెస్పిరేటరీకి సంబంధించిందైనా గూడా మనకు పీహెచ్ అనేది నార్మల్ ఉంటుంది. అదే విధంగా HCO3 కమింగ్ టు ది HCO3 మనకు పార్షియల్లీ కంపెన్సేటెడ్ అయితే అబ్‌నార్మల్ వస్తుంది. సో, మనకు వాల్యూ అనేది అబ్‌నార్మల్ ఉంటుంది. అదే విధంగా CO2 కూడా అబ్‌నార్మల్ ఉంటుంది. సో, నెక్స్ట్ అన్‌కంపెన్సేటెడ్ అయితే మాత్రం మనకు HCO3 నార్మల్ ఉంటుంది. అండ్ CO2 అనేది నార్మల్ ఉంటుంది. చూసారు కదా! సో, దీన్ని బట్టి మనం ఏబీజీ ఇంటర్ప్రిటేషన్ చేసేటప్పుడు అది కంపెన్సేటెడా? పార్షియల్లీ కంపెన్సేటెడా? లేదా అన్‌కంపెన్సేటెడా? అనేది మనం క్లియర్‌గా రూల్ ఔట్ అనేది చేయొచ్చు. సో, ఇది కూడా మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే. సరేనా? కంపెన్సేటెడ్‌లో పీహెచ్ మెటబాలిక్ అయినా, రెస్పిరేటరీ అయినా నార్మల్ అయి ఉంటుంది. పార్షియల్లీ కంపెన్సేటెడ్‌లో HCO3
అండ్ CO2 అబ్నార్మల్ ఉంటుంది. అన్‌కంపెన్సేటెడ్‌లో 2 నార్మల్ ఉంటాయి. సో, నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. సో, హైదరాబాద్ నర్సింగ్ అకాడమీ అప్‌కమింగ్‌లో మనకు యాప్ కూడా లాంచింగ్ చేయడానికి రెడీ అవుతుంది కాబట్టి, సో, ఇన్ఫర్మేషన్‌ని అందరికీ షేర్ చేయండి. సో, అప్‌కమింగ్‌లో మనకు నార్సెట్‌కి సంబంధించిన మన మెయిన్ గోల్ అయితే నార్సెట్ మన తెలుగు నర్సింగ్ ఆఫీసర్స్‌కి, ఫ్యూచర్ నర్సింగ్ ఆఫీసర్స్‌కి అది ఏపీ వాళ్ళు గావచ్చు, లేదా తెలంగాణ వాళ్ళు గావచ్చు, మనం తెలుగులో సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించి ఎలాంటి ప్రిపరేషన్ అయినా ఈజీగా మన లాంగ్వేజ్, మన ఓన్ లాంగ్వేజ్‌లో మనం ప్రిపేర్ అయ్యి మంచి స్కోరింగ్ సాధించాలనే ఒక ఉద్దేశంతోటి ఈ అకాడమీ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. సో, కాబట్టి మీరు అందరికీ ఇది అకాడమీనైతే రిఫర్ చేయండి. అదేవిధంగా మేము ఫ్రీ క్విజెస్ కూడా కండక్ట్ చేస్తున్నాము. నేను లాస్ట్‌లో ఈ స్లైడ్‌లో మాత్రం మా కాంటాక్ట్ నంబర్ ఇస్తాను. అదేవిధంగా మీకు క్యూఆర్ కోడ్ కూడా డిస్‌ప్లే చేస్తాను. దాన్ని స్క్రీన్‌షాట్ తీసుకోండి. అదేవిధంగా ఆ స్క్రీన్‌షాట్ ద్వారా మీకు లింక్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఈ ప్రొఫైల్ యొక్క యాప్ మన యూట్యూబ్ ఛానల్ ప్రొఫైల్‌లో నేను క్లియర్‌గా లింక్స్ కూడా అప్డేట్ చేయడం జరిగింది. సో, ఆ లింక్ ద్వారా కూడా మీరు ఫ్రీ క్విజెస్ అటెండ్ చేయొచ్చు. వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అవ్వి, టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్ కూడా ఉంది మనకు. సో, దాని త్రూ మీరు ఈజీగా జాయిన్ అయ్యి ఫ్రీ క్విజెస్ రెగ్యులర్‌గా మనకు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని కూడా అటెండ్ చేయండి. CO2 మాత్రం అపోజిషన్. ఈ శాంప్లింగ్ తీసుకునే ముందు ఏ టెస్ట్ పర్ఫార్మ్ చేస్తాము అంటే అలెన్ టెస్ట్. సో, మనం ఏబీజీ శాంప్లింగ్ చేసే ముందు అలెన్ టెస్ట్‌నైతే పర్ఫార్మ్ చేస్తాము. టు సీ ది పేటెన్సీ ఆఫ్ ది అల్నరైన్ రేడియల్ ఆర్టరీ. సో, ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ అల్నల్ ఆర్టరీని బ్లాక్ చేశారు. అదేవిధంగా రేడియల్ ఆర్టరీని కూడా బ్లాక్ చేయడం జరిగింది. సో, ఈ విధంగా మనం అలెన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తాము. దాని తర్వాత మనం శాంప్లింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో, నెక్స్ట్ దీనికి సంబంధించిన కొన్ని ఎంసీక్యూస్‌ని కూడా మనం ప్రాక్టీస్ చేద్దాము. సో, దానికి మీరు కూడా కామెంట్ చేయండి ఆన్సర్స్‌ని. సో, అలెన్ టెస్ట్ ఈస్ పర్ఫార్మ్డ్ బిఫోర్ ఏబీజీ శాంప్లింగ్ టు అసెస్ వెనస్ డ్రైనేజ్, పల్మనరీ సర్క్యులేషన్, కొలెటరల్ సర్క్యులేషన్ ఆఫ్ ది హ్యాండ్, కార్డియాక్ అవుట్‌పుట్. సో, ఆన్సర్ వచ్చేసి మనకు కొలెటరల్ సర్క్యులేషన్ ఆఫ్ ది హ్యాండ్. దీనికి టు ఎన్ష్యూర్ ద అడిక్వేట్ అల్నర్ ఆర్టరీ బ్లడ్ ఫ్లో బిఫోర్ పంక్చరింగ్ ద రేడియల్ ఆర్టరీ. సో, అలెన్ టెస్ట్ performed before taking the ABG sampling. Next, so a patient's ABG value are pH 3.30, 7.30, sorry, carbon dioxide 38 mm of Hg, HCO3 18 milli equivalent per liter. So, what is the diagnosis అని అడిగాడు. సో, ఆన్సర్ చేయండి మీరు కూడా నాతో పాటు. సో, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే pH ఎంతుంది? మనకు నార్మల్ pH ఎంత? 7.35 టు 7.45. సో, ఇక్కడ pH అనేది తగ్గింది. సో, ఇట్ ఇండికేట్స్ అసిడోసిస్. సో, మనకు ఇది ఆల్కలోసిసా, అసిడోసిసా అనేది క్లియర్‌గా అర్థమైంది కదా! నెక్స్ట్ కార్బన్ డయాక్సైడ్ నార్మల్ వాల్యూ వచ్చేసి 35-45. సో, ఇక్కడ ఆల్రెడీ వాల్యూ కూడా రాశాను. దాంట్లోనే ఉంటుంది. సో, 38 మీన్స్ CO2 ఈజ్ నార్మల్. సో, నార్మల్ ఉంది. సో, దీని గురించి వదిలేసేయండి. అగైన్ HCO3 18 ఉంది. సో, నార్మల్ వాల్యూ ఆఫ్ HCO3 వచ్చేసి మనకు 22-26 మిల్లీ ఈక్వలెంట్ పర్ లీటర్. సో, HCO3 తగ్గింది. సో, ఇది pH తగ్గిందంటే ఇది కూడా తగ్గింది మనకు. చూడండి ఇక్కడ ప్రీవియస్ క్లియర్‌గా చెప్పినప్పుడు. సో, ఇలా మీరు ఈజీగా ఏబీజీ ఇంటర్ప్రిటేషన్ తెచ్చి దీనికి సంబంధించిన ఎలాంటి క్వెషన్స్ వచ్చినా కూడా మీరు మార్క్స్ అనేది ఈజీగా సెక్యూర్ చేసుకోగలుగుతారు. సో, ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది? HCO3 తగ్గింది కాబట్టి సో, మనకు మెటబాలిక్‌ని ఇండికేట్ చేస్తుంది. సో, మెటబాలిక్ అసిడోసిస్ ఆన్సర్ వచ్చేసి మెటబాలిక్ అసిడోసిస్. సో, ఈ CO3 దేన్ని ఇండికేట్ చేస్తుంది మనకు? రెస్పిరేటరీకి. సో, ఇక్కడ ఇది నార్మల్ ఉంది కాబట్టి రెస్పిరేటరీకి సంబంధించింది కాదు. సో, HCO3 మనకు తగ్గింది కాబట్టి సో, ఇట్ ఇండికేట్స్ మెటబాలిక్
రిలేటెడ్ డయాగ్నోసిస్. నెక్స్ట్, సో టీమ్ హెచ్ఎన్ఏ ఆల్రెడీ డెమో క్లాసెస్ అయితే మీకు రన్నింగ్ అవుతున్నాయి. సో వాచ్ చేయండి ప్రతి ఒక్క వీడియో. నిమ్స్ అనాలిసిస్ కూడా చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి, కామెంట్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద నార్మల్ ఆర్టీరియల్ బ్లడ్ pH? సో ఆన్సర్ చేయండి, మీరు కూడా కామెంట్ చేయండి ఆన్సర్ని. ఏ 7.25 to 7.35, బి 7.35 to 7.45, సి 7.45 to 7.55 అండ్ 7.50 to 7.60. సో నార్మల్ బ్లడ్ pH వచ్చేసి మనకు బి. ఆన్సర్ ఈస్ బి, 7.35 to 7.45. నెక్స్ట్ క్వశ్చన్. ది నార్మల్ బైకార్బోనేట్ HCO3 లెవెల్స్. సో HCO3 లెవెల్స్ ఇంతకుముందే మీకు క్లియర్గా చెప్పాను. ఆన్సర్ ఈస్ సి, 22 నుంచి 26 మిల్లీ ఈక్వలెంట్ పర్ లీటర్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ది నార్మల్ రేంజ్ ఆఫ్ CO2 ఈస్ ఏ 20 to 30 mm of Hg, బి 35 to 45 mm of Hg, సి 45 to 55 mm of Hg, డి 60 to 70 mm of Hg. సో నార్మల్ PaCO2 కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ వచ్చేసి 35 to 45 mm of Hg. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్టరీ ఈజ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఫర్ ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్ శాంప్లింగ్? సో ఏ ఫీమోరల్ ఆర్టరీ, బి బ్రేకియల్ ఆర్టరీ, సి రేడియల్ ఆర్టరీ, డి ఆల్నర్ ఆర్టరీ. సో మోస్ట్ కామన్ ఆర్టీరియల్ బ్లడ్ గ్యాసెస్ శాంప్లింగ్ మనం రేడియల్ ఆర్టరీ నుంచి అయితే తీసుకుంటాం. సో విచ్ ఇస్ రేడియల్ ఆర్టరీ. నెక్స్ట్ క్వశ్చన్. An ABG report shows pH 7.47, PaCO2 48 mm of Hg and HCO3 35 milli equivalent per liter. This indicates which disorder? So respiratory alkalosis, option A. Option B, metabolic acidosis. Option C, metabolic alkalosis with respiratory compensation. Option D, రెస్పిరేటరీ యాసిడోసిస్. మీరు కూడా కామెంట్ చేయండి ఆన్సర్. సో ఇక్కడ రేషనల్లో క్లియర్గా చూడొచ్చు. ఈ క్వశ్చన్ మేము MCQs అయితే క్విజ్ కండక్ట్ చేశాము. సో దాంట్లో ఆస్పైరెంట్స్ క్లియర్గా అడగడం జరిగింది కాబట్టి నేను రేషనల్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేశాను. సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టే హై pH అబోవ్ 45, సో విచ్ ఇండికేట్స్ అల్కలోసిస్, రైట్. సో ఎలివేటెడ్ HCO3. సో మనకు నార్మల్ వాల్యూ 22 to 26 కాబట్టి 35 ఉంది. సో అగైన్ ఇది కూడా మనకు రేజ్ అయింది. ఎస్. సో విచ్ ఇండికేట్స్ మెటబాలిక్ అల్కలోసిస్ అండ్ PaCO2 రిప్లికేట్స్ రెస్పిరేటరీ కంపన్సేషన్. సో ఇక్కడ PaCO2 కార్బన్ డైఆక్సైడ్ కూడా పెరిగింది మనకు. సో కంపన్సేటరీ రెస్పిరేటరీ కంపన్సేషన్. నెక్స్ట్, ABG వాల్యూస్ pH 7.28, కార్బన్ డైఆక్సైడ్ 55 mm of Hg, bicarbonate 24 milli equivalent per liter. What is the interpretation? సో pH వాల్యూ చూడండి, ఇక్కడ pH తగ్గింది అండ్ PaCO2 పెరిగింది. అగైన్ HCO3 నార్మల్ ఉంది. సో వాట్ ఈజ్ యువర్ డయాగ్నోసిస్? వాట్ ఈజ్ యువర్ డయాగ్నోసిస్? మెటబాలిక్ యాసిడోసిస్, రెస్పిరేటరీ ఆల్కలోసిస్, రెస్పిరేటరీ అసిడోసిస్, మెటబాలిక్ ఆల్కలోసిస్. సో ఇక్కడ రేషనల్ ఇచ్చాను క్లియర్గా. లో pH అండ్ హై కార్బన్ డైఆక్సైడ్స్ with normal HCO3 indicates
అన్కంపన్సేటెడ్ రెస్పిరేటరీ అసిడోసిస్. సో ఆన్సర్ వచ్చేసి రెస్పిరేటరీ అసిడోసిస్. సో ఇది మన హెల్ప్ లైన్. దీనికి మీరు వాట్సాప్ కాల్స్ కానీ వాట్సాప్ మెసేజెస్ కానీ చేయొచ్చు. 6303822897. సో ఇది ఈరోజు ఈబీజీకి సంబంధించిన థియరీ క్లాస్ ప్లస్ కొన్ని ఎంసీక్యూస్. సో మరిన్ని నర్సింగ్ ఆఫీసర్స్ రిలేటెడ్ ప్రిపరేషన్కి సంబంధించిన క్లాసెస్ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అవుతూనే ఉంటాయి. వెరీ హై ఎల్డ్ టాపిక్స్ గురించి మేము వీడియోస్ అయితే తీసుకొని వస్తాము, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ స్కానర్ ద్వారా మీకు లింక్ అనేది జనరేట్ అవుతుంది. దీని ద్వారా మీరు డైరెక్ట్ వాట్సాప్ మా ఛానల్కి అయితే జాయిన్ అయిపోవచ్చు. సో జాయిన్ అవ్వండి. డైలీ ఫ్రీ క్విజెస్ కండక్ట్ చేస్తున్నాము. టార్గెటింగ్ ఎయిమ్స్, నార్సెట్ 11, నిమ్స్, ఆర్ఆర్బి, అదేవిధంగా ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ టు బూస్ట్ యువర్ ప్రిపరేషన్. సో ఎంసీక్యూ. సో మరొక ఇంపార్టెంట్ టాపిక్కి సంబంధించి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాము. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా వాట్సాప్ ఛానల్ని జాయిన్ అవ్వండి ఫ్రీ ఎంసీక్యూస్ కొరకు. థ్యాంక్ యూ.